ఈరోజు వెరీ వెరీ టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. వావ్! సో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అంటే ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా మనం ఎక్కువగా వెజిటేబుల్స్ లేదా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా యూస్ చేస్తాం. ఇలా మష్రూమ్స్ కానీ ఫూల్ మకానా కానీ ఇలా కొంచెం డిఫరెంట్గా దొరికి మనం ఎక్కువగా యూస్ చేయం. బట్ పిల్లలకి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంటేనే మనకు ఎక్కువగా పిల్లలు గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళకి ఇలా డిఫరెంట్ కైండ్ చేస్తేనే ఎక్కువగా ఇష్టపడి తింటారు. అండ్ దాంట్లోనూ ఫ్రైడ్ రైస్ అంటే చాలా మందికి ఇష్టం. అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరు హ్యాపీగా తినేస్తారు. సో రెండు కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో వావ్! సో చాలా వెజిటబుల్స్ తీసుకొచ్చేసారు. మష్రూమ్స్తో పాటు బోల్డ్ అని వెజిటబుల్స్ అండ్ బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నారు అంట. చాలా హెల్తీగా ప్లాన్ చేశారు. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? సో ఫస్ట్ నెయ్యి వేయాలి. ఓకే, నెయ్యి కూడా చూసుకొని వేసుకోవాలి. బికాజ్ ఈ రోజుల్లో చాలా మంది నెయ్యి తింటే ఫ్యాట్ రకరకాలుగా అజంప్షన్ ఉన్నాయి, కానీ నెయ్యి కూడా మంచిదే. సో అప్పుడప్పుడు మనం నెయ్యి కూడా యూస్ చేస్తున్నారు. సో హెల్తీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారా? అబ్సల్యూట్లీ. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సో యాజ్ యూజువల్గా మనం కావాల్సిన పోపు గింజలన్నీ వేసేసుకున్నాము. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి జీలకర్ర వేసాము. ఓకే, సో తర్వాత సో నెక్స్ట్ అన్ని మసాలా దినుసుల్లో కల్లా దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తారు. సో హోల్ గరం మసాలా వేస్తున్నాం. ఎస్. అనీస్ పువ్వు, తర్వాత దాల్చిన చెక్క, ఎస్, లవంగా. ఎస్. సో ఈ బగారా, సో బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ సో ఉల్లిపాయలు వేస్తున్నారు. సో నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాము. బీ ద చేంజ్ ఫౌండేషన్ ఫౌండర్ మీరు. సో ఎలా వచ్చింది ఆ థాట్, ఒక ఫౌండేషన్ పెట్టాలి అని ఎప్పుడు వచ్చింది? సో ఇది ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలా ఆప్ట్ క్వశ్చన్ అడిగారు. నేను మదర్ తెరీసా గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను నా కాలేజ్ డేస్లో. సో నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సొసైటీకి ఏదైనా చేయాలి, మనవంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో బీ ద చేంజ్ ఫౌండేషన్ స్టార్ట్ అయింది, బీయింగ్ ఏ స్టూడెంట్. సో ఆ రోజు స్టార్ట్ అయిన యాక్టివిటీస్ నుంచి ఇప్పటి వరకు విమెన్ని చాలా రూరల్, అర్బన్ స్లమ్స్లో విమెన్ని రీచ్ అవ్వడము, వాళ్ళకి హెల్త్కి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు చాలా చాలా కండక్ట్ చేయడం, ఎస్పెషల్లీ పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ కానివ్వండి. సో ఇంకా చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ చేసాము. సో మై ఇన్స్పిరేషన్ ఇస్ మదర్ తెరీసా. సూపర్. సో మదర్ తెరీసా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఇలాంటి ఒక ఫౌండేషన్ పెట్టారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా బోల్డ్ అని మాట్లాడుకుందాము. సో నెక్స్ట్ ఏం వేస్తారు? సో నెక్స్ట్ జింజర్ పేస్ట్ వేసుకుందాము. ఓకే, సో నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాము. సో బాగా స్పైసీగా తీసుకుంటుంటారా ఫుడ్? నాట్ సో స్పైసీ, సో మీడియం. ఎస్. సో ఇంకా మోటివేషనల్ స్పీకర్ అని కూడా విన్నాను, లైఫ్ కోచ్. అదేలా ఇంట్రెస్ట్, అంటే ఏమైనా నేర్చుకున్నారా వాటి కోర్సెస్ ఎలా ఉన్నాయా లైఫ్ కోచ్ వాటి? సో బేసిక్గా మనిషి మైండ్ పాజిటివ్గా ఉంటే లైఫ్లో ఏదైనా అచీవ్ చేస్తారు, ఏ ప్రొఫెషన్ అయినా కానీ. సో చాలామంది నెగిటివిటీని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం ఈ రోజుల్లో చూస్తే. సో పాజిటివిటీ, పవర్ ఆఫ్ పాజిటివిటీ అంటాము. సో ఒక్క చిన్న పాజిటివ్ థాట్ కూడా మన లైఫ్ని చాలా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్. సో ప్యాషన్తో స్టార్ట్ అయింది ఈ జర్నీ, అలానే చాలా మంది ఇంపాక్ట్ వెళ్ళిపోయింది అనమాట. మోటివేషన్ దగ్గర నుంచి లైఫ్ కోచ్ దగ్గర నుంచి. సూపర్. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ మనం పచ్చి బఠానీ వేస్తున్నాము. ఓకే, సో తర్వాత మిగతా వెజిటబుల్స్ అన్ని ఎస్, ఆల్ మిక్స్డ్ వెజిటబుల్స్ వి కెన్ యాడ్. ఓకే, సో స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చారు. ఇది క్యాప్సికమ్. ఓకే, ఎస్. సో నెక్స్ట్ దెన్ క్యారెట్. తర్వాత
మన ఓల్డ్ రెసిపీలో ఎంటైర్ కీ ఫ్యాక్టర్ మష్రూమ్. సో ఇలా ఇంత మోటివేషనల్గా ఉన్నారు, ఇన్స్పిరేషనల్గా ఉన్నారు కాబట్టి వెనకాల ఒక సపోర్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్యామిలీ. సో ఎలా ఉంది ఫ్యామిలీ? సో నాట్ ఓన్లీ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా మంది నా నెట్వర్క్లో ప్రతి ఒక్కరు కూడా లావణ్యలా చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళు స్టార్ట్ అయింది. అది చాలా అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు. సో అండ్ ప్రౌడ్ మూమెంట్ కూడా వాళ్ళందరికీ కదా. సో మా లావణ్య ఇలాంటి వర్క్స్ చేస్తుంది, చాలా చక్కగా కొంతమంది ఇన్స్పైర్ చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ బీ ద చేంజ్ ఫౌండేషన్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్ యాక్చువల్లీ. yes absolutely. ఓకే, సో మన రెసిపీ హాఫ్ వరకు వచ్చింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సో నెక్స్ట్ మిరియాల పొడి వేస్తున్నాము. ఓకే, సో తర్వాత అండ్ దెన్ ధనియాల పొడి, తర్వాత సాల్ట్ వేసాము. సో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. ఎస్, రుచికి తగినంత ఉప్పు. సో బీ ద చేంజ్ ఫౌండేషన్ ఎక్కడ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఎక్కడి వరకు చేస్తున్నారు? సో బేసిక్గా మన బేస్ హైదరాబాద్లో ఉండే స్లమ్స్ని ఫోకస్ చేస్తూ స్టార్ట్ అయింది మన యాక్టివిటీస్. బట్ ఇప్పుడు చెప్పాలి అంటే ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్లో మనకి వాలంటీర్స్ ఉన్నారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో మేము ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎందుకంటే చాలామంది మహిళలు స్లమ్ ఏరియాస్లో వాళ్ళు చాలామంది మెన్స్ట్రేషన్ గురించి మాట్లాడడానికి సిగ్గుపడతారు. వాళ్ళకి అంత యాక్సెస్ లేదు, కనీస వసతులు యాక్సెస్ లేని మహిళల్ని రీచ్ అవ్వడం, వాళ్ళకి ఉచితంగా ఇవన్నీ కల్పించడం ద్వారా చాలామంది హెల్త్ రిలేటెడ్ పార్ట్లో కూడా చాలా డిసీజెస్ వస్తాయి విమెన్కి. సో వాటన్నిటిలో ఇప్పటి వరకు కూడా మనం 10,000 మంది విమెన్ని డౌన్ ద లైన్ ఆఫ్ 4 years రీచ్ అయ్యాము, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో మన యాక్టివిటీస్. అసలు ఇవాళ ఇండిపెండెన్స్ డే రోజు మీలాంటి గెస్ట్ రావడం రియల్లీ అప్రిషియబుల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సో నెక్స్ట్ మనం బ్రౌన్ రైస్ వేసేద్దాము. ఓకే, అండ్ బాస్మతి బ్రౌన్ రైస్ తీసుకొచ్చారు. ఎస్, బ్రౌన్ రైస్ చాలా చాలా హెల్దీ కదా, కాబట్టి బ్రౌన్ రైస్ వాడుతున్నాం. ఎస్, సో మనకి ఏంటంటే ఫ్రైడ్ రైస్ అనగానే సాస్ కంపల్సరీ ఉండాల్సింది. ఆల్రెడీ మీరు సోయా సాస్ కూడా తీసుకొచ్చేసారు, మరి సోయా సాస్ కూడా వేసుకుందామా? ఎస్, ఓకే, సో సోయా సాస్ కూడా వేసారు కదా, లైట్గా అలా స్టిర్ చేద్దాము. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో కొద్దిసేపు సార్ట్ చేద్దాం. ఓకే లావణ్య గారు, ఒకసారి చూద్దాము మరి ఎలా అయింది ఏంటి అని. యా ష్యూర్. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, మరి సర్వ్ చేసుకుందామా? యా ష్యూర్. రెడీ అయిపోయినట్టేనా? సో కొత్తిమీర కూడా గార్నిష్ చేస్తే అయిపోతుంది. యా, గార్నిష్ చేస్తే ఫైనల్ ఫినిష్. ఓకే, సో చేసేది మరి గార్నిష్. సో నౌ ఇట్స్ ఆల్ డన్. ఓకే, సో ఫుల్గా రెడీ అయిపోయినట్టేనా మరి? ఎస్, ఫుల్ ప్లెజ్డ్గా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఈస్ ఆల్ సెట్ టు ఈట్. ఓకే, సో టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొద్దిగా, పచ్చి బఠానీ 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా.
మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కాస్త వేగాక అందులో పచ్చి బఠానీ, క్యాప్సికం, ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, మష్రూమ్స్, మిరియాల పొడి, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్, సోయా సాస్ వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ.